ఏమైంది పులి? ఎందుకంత సీరియస్ గా ఉన్నా? అంత ఆడియన్స్ వాళ్ళే మూడు స్పాయిల్ చేస్తున్నారు. ఆడియన్సా? వాళ్ళేం చేశారు? ఎంత కొత్త కంటెంట్ ఇస్తున్నా లైక్లు చేయట్లేదు, షేర్లు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాధ వచ్చేస్తుంది సునీత. అయ్యో బాధపడకులే పులి, సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అదే చేత్తో లైక్ కమెంట్ షేర్ కూడా చేస్తారులే పులి, చేస్తారు కదూ. ఓకే సునీత, నువ్వు చెప్పా కదా. నీ అమ్మ యాదో బతుకని యాదో బతుకు. జీవితంలో సుఖం లేదు, సంతోషం లేదు. పోని ప్రశాంతంగా పడుకుందామంటే నైట్ అంతా నిద్రపడి సావలేదు. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే ఉన్నాయి. చదువు అవ్వట్లేదు, అంత ప్రేమించిన సునీత దక్కట్లేదు. పోనీ ఏదైనా బిజినెస్ చేసి డబ్బులు సంపాదిద్దామంటే ఆ పాలసిన నెల లక్కు లేదు. ఏంటో ఈ దరిద్రపు కూడా జాతకం ఇంత బ్యాడ్ లెక్క. చెయ్యమ్మా సర్లే, ఎంత బాధపడితే ఏం లాభం. ఇప్పుడు మనకు అంబానీ ఏమన్నా వచ్చి కోట్లు ఇస్తాడా? అజాబా టీవీ అన్నా చూద్దాం. ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యల మీకు మనశ్శాంతి లేదా? విద్య, వైద్య, వ్యాపారాలలో మీరెప్పుడు విఫలమవుతున్నారా? చీ నా బతుకు అని ఎప్పుడైనా ఫీల్ అవుతున్నారా? అవునవును. అయితే మీ సమస్యలన్నింటికి పరిష్కారం ఒకే ఒక్కటి. ఏంటిది? హిమాలయాల్లో హైబ్రిడ్ జ్యోతిష్యం నుంచి వకాండాలో ఊడు విద్య వరకు, అమెజాన్ అడవుల్లో కొండ దొరల దగ్గర వశీకరణం విద్య నుంచి నల్లమల కోయి దొరల దగ్గర నల్లమందు వరకు అన్ని విద్యల్లో నాని తేలి పిండి తడిసి ముద్దైపోయిన మన శ్రీ 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 గారు అతి క్లిష్టమైన జీవిత సమస్యల్ని సునాయాసంగా పరీక్షించదరు. ఎలాగా? ఈ కింద కనపడే ఫోన్ నంబర్లకు మీ ఫోన్ చేస్తే మీ సమస్యలన్నీ 3 నిమిషాల్లో ముగిస్తారు. అవునా? మరి తెలియదు, వెన్న చేస్తారు. అరే ఎవడే? శ్రీ 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 గారేనా? అవును బిడ్డ, నేను మీ శ్రీ 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 గారిని. శ్రీ గారు, మీ పాదాలకి చేతుకొని నమస్కారాలండి బాబు. నాకు చాలా సమస్యలు ఉన్నాయండి, మీరే తెరచాలండి. అర్థమైంది బిడ్డ, నేను చూసుకుంటానుగా. అది కదండి, అసలు సునీత. బిడ్డా, అన్నీ నాకు తెలుసు. నువ్వు ఏదీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దివ్య దృష్టితో నేను అన్నీ చూశాను. నీకు ప్రేమ సమస్యే కదా? ఒక అమ్మాయిని ఎన్నో రోజుల నుంచి ఇష్టపడుతున్నావు, కానీ ఆ అమ్మాయి నీకు పడట్లేదు, అంతేగా? అయ్యో బాబాయ్, అవునండి బాబు, ఎగ్జాక్ట్ గా చెప్పారండి. చాలా మహిమ ఉందండి బాబు, చాలా పవర్ఫుల్ మీరు. సరే గాని ముందు నీ నక్షత్రం చెప్పు. మా మాయ, మా అమ్మ, మా నాన్న అందరూ నాకు దోమ నక్షత్రం అంటారండి, అదేనా? అది కాదురా, నీ నక్షత్రం. అయితే తెలీదండి. పోనీ నీ రాశి. అది కూడా తెలీదండి. పోనీ నీ గోత్రం. అత్తమాట మూత్రం పడింది తప్ప ఈ గోత్రం గురించి నాకు తెలీదండి బాబు. అయితే బిడ్డ, నేను ఒకటి చెప్తాను, చెయ్యి. చెప్పండి. నీ ఫోన్కు ఒక లింక్ పంపుతాను, అది ఓపెన్ చెయ్యి. పంపండి పంపండి. చేశాను. అందులో యాక్సెప్ట్ అనే బటన్ ఉందా? ఉందండి. అది నొక్కు. దేనికండి? నీ జీవితంలోకి అదృష్టాన్ని యాక్సెప్ట్ చేయమనరా. అవునా? అయితే 2 సార్లు నొక్కాను. ఇప్పుడు మీ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది, వచ్చిందా? హెచ్డికేసి బ్యాంక్ ఓటీపీ వచ్చిందండి. మరి అది చెప్పు. 14 అండి. ఓటీపీ చెప్పకూడదు కదా? నీకు అదృష్టం వద్దా? కావాలండి. అయితే ఓటీపీ పండి. 143 అండి. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు, తర్వాత నీ పిల్లే నీకొచ్చి చెప్తాదిరా. 143. అదే కావాలండి బాబు, నాకు కూడా. సరే బిడ్డ, అయ్యింది పూజ. నీకెక్కడి నుంచి బ్యాండ్ బాజా. అవునండి, థాంక్ యూ బాబు. 10,000 కట్టమని. ఒడియమ్మ 20,000. ఒడియమ్మ నేనేం చేయలేదు కదా, ఏంటి సంతను? మైనస్ 50,000. అయ్యో బాబాయ్, మా బాబు తెలిస్తే చంపేస్తాడా? ఒరే మాయా! ఏట్రా దెయ్యాలతో దెబ్బలు తిన్నోళ్ళగా గావుకేట్రా? గావుగా కాదు మాయా, మా బాబీ ఫోన్ చూసారంటే నాకు సావు కేకలే. ఏమైందిరా? కామన్ రిలాక్సేషన్ గా చెప్పు. అంటే మాయా అది ఓడి అమ్మ, ఆడవిడ జాతకం చెప్తా అని నోట్లో జాగా కుక్కేహాడు. మరే మాయా, నువ్వు నీట్ గా కుక్కిచ్చేసుకున్నావా? ఏం చేయాలో తెలుస్తలేదురా, మా బాబు తెలిస్తే చంపేస్తారు. ఏదో చేయరా. ఆడికి మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు అడుగు. అలాగే మాయా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు శ్రీ. మీ బాబు చేస్తాడు నీకు శ్రీ. మాయా చిచ్చాపంట చేస్తాడు, మరి ఎందుకు చేయడు? ఉన్న డబ్బులన్నీ ఆడికి దొబ్బెట్టావు కదా. మాయా నువ్వు భయపెట్టక మాయా, ఏదో చేయరా. సర్లే, ఏదో చేద్దాం. మనం ఫస్ట్ రూట్స్ నుంచి వద్దాం రా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? లవ్, డబ్బు, రెస్పెక్ట్ తో కూడిన మర్యాద, రెండోటే కదా. అదే మాయా. సో బేసిక్ హ్యూమన్ నీడ్స్ కక్కుర్తి పడి ఉన్న డబ్బులన్నీ దొబ్బెట్టుకున్నావు. అవును మాయా, బాధ వచ్చేస్తుంది.
ఆగు, ఆ బాధ ఏదో నా దగ్గర ముందే ఆడితే ఏదో పూజ చేసి గ్రహాలను అటు ఇటు తిప్పేవాడిని కదా. పూజలే పూజలానా? గ్రహాలతో గ్యాంబ్లింగ్, రాశి ఫలాలతో రన్నింగ్ రేసు, జాతకాలతో జంపింగ్ జిపాక్ చేయించేవాడిని. ఏంటి నిజమే? ఏంటి నమ్మేటరా నువ్వు? అసలు ఆ హీరో హీరోయిన్ ఉన్నారు కదా, ఉన్నారు. వాళ్ళకి డివోర్స్ అయిపోతాను 3 నెలల ముందు చెప్పింది నేనే. అవునా? అంతేకాదు నీ ఫేవరెట్ హీరోకి మొన్న హిట్ పడుతుందని చెప్పాను, పడిందా? పడింది మయ్య, సూపర్ హిట్. అంతకు ముందు సినిమా ఫ్లాప్ అయిపోద్దని చెప్పానా? అవును మయ్య, అట్టర్ ఫ్లాప్. మరి అన్ని తెలుసు కూడా నన్ను డౌటింగ్ చేస్తావేట్రా? గ్రహాల గ్యాంబ్లర్ రా నేను. అయ్యో బాబాయ్ నిజమయ్య, కొంచెం నా గ్రహాలు కూడా తిప్పారా? తిప్పేయడం అంటే ఆ ఏరబాబు కొట్ల డింకులు తాగినా తీసి అనుకున్నావా? దీనికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటది. ఏటో ప్రతిదానికి ఏదో లెక్కలు చెప్తావు. సరే ఆ ప్రాసెస్ ఏంటో చెప్పు. మన దగ్గర చాలా ప్యాకేజీలు ఉన్నాయి, అందులో ప్రీమియం ప్యాకేజ్ చెప్తా చూడు. ప్యాకేజ్ అంటున్నావు, నువ్వు కూడా డబ్బులు చెప్పేస్తావా? నువ్వు ఫ్యామిలీ కదరా, నీకు ప్రియే. ముందు ఇది త్రిశూల వ్యూహం పూజరా. ఇందులో 3 కవర్ అవుతాయి. 1 పేరు ప్రతిష్టలు, అయి మన ఊర్లో ఎవడుకున్నాయి? నీకు నాకు తప్ప అందరికీ ఉన్నాయి. పంచులేకురే పంచుడు. అమ్మాయ ప్రెసిడెంట్ గారికి వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇష్టమైన వస్తువు ఒకటి అట్టుకొచ్చాయి. ఇష్టమైందా? ఆయన కుర్చీ ఎట్టుకొచ్చానా? అప్పుడు ఆ కుర్చీని మడత పెట్టి వద్దమయ్య, అర్థమైంది. పూర్వం నట్టు కానీ బోల్ట్ కానీ నట్టుకొచ్చానా? అక్కడ పిల్లల కన్నా ప్రెసిడెంట్ గారికి కావాలంటే ఇష్టం. ఆ పని చేయి. ఏ నట్టు బోల్ట్ ఎటురండి రే, సెగడీలు తింటారా? అయితే నాతో రండి. మాయా తీసుకొచ్చాను. వెరీ గుడ్. రే మీరు సెగొడేది తినండిరా. ఇప్పుడు నెక్స్ట్ నంబర్ 2. మన ఊర్లో డబ్బుతో పాటు పైనే కాకుండా కింద కూడా సుడున్నోడు ఎవడరా? ఇంకెవడు? ఆ పాలసీన్ గడే. కరెక్ట్. ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి ఇంటికోటి అట్టుకొచ్చాయి. ఏంటికా మొన్న కదా గుండు కొట్టించేసాం. కరెక్టే రోయ్. అయితే ఓ పని చెయ్యి, ఆడికి ఏది ఉందా దాన్ని తోక్కున్న ఇంటికి అట్టుకొచ్చాయి. అమ్మయ్య చిప్పులు. ఎలాగప్పుడు ఏ కావలేదు కానీ ఇంకేది వస్తుందిరా? ఆ ఏకైతే మనం బీక్కుందాం కానీ ఇక 3వది నీ ఫేవరెట్ లవ్స్. ఏలి సుంతం తీసుకొచ్చానేమయ్యా. ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి పెళ్లి పూజ ఏమైనా చేయించేస్తావేట్రా? పెళ్లి పూజ కాదు, ఇద్దరిని కూర్చోబెట్టి అన్న చెల్లెలి పూజ చేయించేస్తాను. నాకు చెప్పింది చెయ్యి. వెళ్ళి సునీత బట్టలు అట్టుకుంటారా, అది చాలు. ఏ కలర్ మయ్యా? పింక్ బ్లూవా? ఒరే అల్లుడు, సారీ మయ్యా, వస్తున్నాను. మాయా ఇదిగో మాయా. సర్లే ఆ కింద ఎట్టు. మాయా సునీత బట్టలు పాడైపోతాయేమో మాయా కింద పెడితే. అవునా? ఒక నిమిషం ఈ లెఫ్ట్ రా. నువ్వు కూర్చో అయితేని. సునీత కోసం ఓకే. ఇప్పుడు ఏంటి? ఇంకేముంది పూజ. ఒరే ఏర బాబు, సెటప్ సంగతి చెప్తానులే గాని ఓ స్పెషల్ పూజకి కావాల్సిన సామాన్లు లిస్ట్ ఇదిగో, వెళ్ళి అట్టుకొచ్చి. మరి డబ్బులు? స్పెషల్ పూజ రా, నీ పేరు మీద కూడా అర్చన చేస్తాను. మరి నాకు డబ్బులు వస్తాయా? కమిషన్ రా బాబు. అయితే ఓకే. ఒరే అల్లు, నీలో ఆన్లైన్ కాదు, ఇలా ఆఫ్లైన్ చేస్తేనే పూజ ఫలిస్తుంది. ఆ గ్రహాల మూమెంట్ బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ పూజ 1 గంట సేపు ఉంటది. ఈ గంట సేపు నువ్వు కదలకూడదు, మెదలకూడదు. నీ చెవులు నోరు మాత్రం పనిచేయాలి. మరి పాస్ కొత్తే పూజ మధ్యలో పాసు గీసు అంటే కోసి పడేస్తాను. అర్థమైంది కదా? లెట్స్ స్టార్ట్. ఓం భగపుకే భగిని భాగోదరే భగవాజినే భగవత్ కేసరి ఓం పట్ స్వాహా. ఓం పట్ స్వాహా. ఓం పట్ స్వాహా. కాపాలికా ఆవాహయామి ఆవాహయామి. మాయా ఏం చేస్తున్నారు? భయమేస్తుందిరా. నోరు మొయ్యవే. అలాగే మాయా. ఓ గ్రహాల మూమెంట్ ఆయన ఇంకో 10 నిమిషాలు రా, పూజ అయిపోయింది. ఇదిగో ఈ నీళ్ళు నేను పడేసి వస్తాను,
ఈ లోపు గ్రహాల మూమెంట్ అంతా సెట్ అయిపోద్ది. ఆ తర్వాత పులిగాడికి లవ్, డబ్బు, పరువు, అబ్బా పులిగాడి కింగ్. నాకది కావాలయ్యా. నమ్మకం కదలకుండా నీ వచ్చే వరకు అలాగే ఉండు. ఏరు బాబు నట్టు బోల్ట్గా చూసావా? లేదండి లేదు. రే వీరబాబు, నా గౌరీ కనబట్లేదు, నీకేమైనా కనబడిందా? గౌరా అదెవరో మీ సెల్లా? కాదురా వెధవ, నాకేదే. ఏమో తెలీదు. ఆ సునీత పాప ఏంటి ఇక్కడేం చేస్తుంది? ఏయ్, నువ్వేంట్రా మా అమ్మాయి బట్టలు వేసుకున్నావు? మాట్లాడవేంట్రా? ఏవండి ప్రెసిడెంట్ గారు? ఏ నట్టు బోల్ట్ ఏం చేస్తున్నారు ఇక్కడ? అమ్మా గౌరీ, ఇక్కడేంటమ్మా నువ్వు? ఎప్పుడొచ్చావు? నిన్ను ఎవరు తీసుకొచ్చారు? ఆ బొట్టేంటి, మెడలో మాలేంటి? ఒరే పులే, గ్రహాల మూమెంట్ వచ్చేది, అయిపోయింది. వీళ్ళందరూ ఏంటి ఇక్కడ? అది మేము మేము అడగాలి. అడగాలి. ఇంకా అడిగేది ఏంటి? చేతబడులు చేస్తున్నారు అదోలు. మాయా గ్రహాల మూమెంట్ అన్నా ఇలా మూమెంట్ ఏంట్రా? జాతబల్ల ఏదో పెద్ద పూజ అన్నా. అంటే అది కదండి పెళ్లి గారు, పెద్ద పూజ, గ్రహాలు మార్పు అని. ఈ వాటాలు చూస్తే అర్థం కావట్లేదురా. చేతబడులు చేస్తారా ఊర్లో? నీ పని ఆ! ఇంకా చూస్తారేంట్రా? తీసుకెళ్లి దయ్యాలు దెబ్బలో మాడేయండి. దెయ్యాలు దెబ్బ. బలైంది దయ్యాలు దెబ్బ. ఆ! అయ్ బాబోయ్ నన్ను వదిలేయండి. ఏయ్! లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.